ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు తనకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన ఇక్కడ భక్తిపరుడైన దావీదు చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో మొదటి వచనంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుండు చేయుచున్నాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత మాట ఇంత ధైర్యంగా చెప్పగలిగాడంటే, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అని అంత నమ్మకంగా ఎందుకు చెప్పాడంటే, దేవుణ్ణే తను కాపరిగా చేసుకున్నాడు. ప్రేమని బిడ్డలారా, దేవుణ్ణే కాపరిగా చేసుకున్నాడు కనుక ఈ మాట ఇంత ధైర్యంగా చెప్పాడు. మరొక మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు. అయితే నీవు కూడా ఈ మాట చెప్పగలవా? బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే మాట నువ్వు చెప్పగలవా? అందుకే దేవుడిని కాపరిగా చేసుకునండి. దేవుడిని ఎప్పుడైతే మీరు కాపరిగా చేసుకుంటారో, దేవుని ఎప్పుడైతే విశ్వాసం ఉంచి బలముగా ఆయనే నా కాపరి, ఆయన నా యజమాని, ఆయనే నా దేవుడని మీరు ఒప్పుకుంటారో, అప్పుడు తప్పక మీరు కూడా ఈ మాట చెప్పగలరు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉండండి. దేవుడు మీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు కలుగు చేస్తాడు. మీకు తోడుగా నేడుగా ఉంటాడు. ఆపదలు కలిగినప్పుడు ఆదుకుంటాడు. ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన ఎంతగానో వాటిని తొలగించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా ప్రభువా నీవే నైనా, అయ్యా నాకు కృపాక్షేమములు కలుగు చేసే దేవుడు నైనా, నీవే నా కాపరి ప్రభు అని అడగండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా వందనాలు ప్రభువా, నేరుగా ధనం తప్పక నీ బిడ్డల జీవితంలో నెరవేర్చమని బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో ఎవరైతే నైనా ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాల వరకు ఇరుకుల్లో నుండి ఇబ్బందుల నుండి ప్రభు మీరు రక్షించండి. మీరే తోడుగా నేడుగా ఉండండి. ఇంకా వారి విశ్వాస జీవితాన్ని బలముగా ఇంకనైనా అయా స్థిరపడటానికి సహాయము దయచండి. కృపా కనికరం చేత నింపమని యేసే నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.